Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి రొయ్యలతో నిల్వ పచ్చడి చాలా టేస్టీగా అలాగే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ఈ రొయ్యల పచ్చడిని తయారు చేసుకోవడానికి ముందుగా రొయ్యలను తీసుకోవాలి. రొయ్యలను ఫ్రెష్ గా ఉన్నవి తీసుకుంటే పచ్చడి బాగుంటుంది. రొయ్యలను ఈ సైజులో ఉంటే పికిల్కి బాగుంటాయి. లేదంటే దొరికిన సైజులో రొయ్యలను తీసుకోండి. మేమైతే 6 kgs రొయ్యలను తీసుకున్నాము. ఇలాగ తీసుకున్న రొయ్యలను పైనున్న లేయర్ను ఈ విధంగా తీసుకోవాలి. ఇలాగా అన్ని రొయ్యలను తీసుకోవాలి. తర్వాత రొయ్యల్లో నల్లటి పేగు ఉంటుంది, ఆ పేగును తీసుకోవాలి. ఇలా అన్ని రొయ్యలను పైనున్న లేయర్ను అలాగే పేగులను తీసుకోవాలి. ఇలా తీసుకున్న రొయ్యలను 2 లేక 3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత లెమన్ జ్యూస్ను అలాగే సాల్ట్ను వేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత రొయ్యలు 3 kgs వచ్చాయి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ లో ఈ రొయ్యలను వేసుకోవాలి. వాటర్ అవి వేయకూడదు, రొయ్యల్లో వాటర్ ఉంటుంది. 1/2 స్పూన్ పసుపును వేసుకుని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి ఉడికించుకోవాలి. రొయ్యలు ఈ వాటర్ అంతా ఎగిరే వరకు ఉడికించుకోవాలి. 10 to 15 minutes లో వాటర్ అనేది ఎగిరిపోతుంది. ఎక్కువ కలపకూడదు. అలాగే మూత కూడా పెట్టకుండా ఉడికించుకోవాలి. 10 to 15 minutes తర్వాత ఈ విధంగా వాటర్ అనేవి లేకుండా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న రొయ్యలను చల్లార్చుకోవాలి. ఈ లోపల రొయ్యల పచ్చడికి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 కప్ ధనియాలను వేసి లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి. ధనియాలు లైట్గా వేగిన తర్వాత జీలకర్రను 1/4 కప్ వేసి వేయించుకోవాలి. ధనియాలను అలాగే జీలకర్రను వేగిన తర్వాత ఒక 20 లవంగాలను వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి. వేగిన తర్వాత యాలకులను ఒక 9 వేసి వేయించుకోవాలి. అలాగే దాల్చిన చెక్కను వేసి వేయించుకోవాలి. మిరియాలను 1 స్పూన్ వేసి వేయించుకోవాలి. మిరియాలు వేసుకోవడం లేదా అన్నది మన ఆప్షనల్. వేగిన తరువాత ఒక 2 స్పూన్స్ గసగసాలను వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఈ మసాలాను మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి. మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత వేరుశనగ ఆయిల్ను వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న రొయ్యలను ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. వేరుశనగ ఆయిల్ కనుక పొంగుతుంది కనుక జాగ్రత్తగా వేయించుకోవాలి. రొయ్యలను మధ్య మధ్యలో కదుపుతూ వేయించుకోవాలి. రొయ్యలను లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తరువాత రొయ్యలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అన్ని రొయ్యలను ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత మిగిలిన రొయ్యలను కూడా ఈ విధంగా ఆయిల్లో
కొంచెం కొంచెంగా వేసుకుని వేయించుకోవాలి. రొయ్యలు అనేవి మనం తినేదాన్ని బట్టి వేయించుకోవాలి. కొంతమంది మెత్తగా ఇష్టపడిన వాళ్ళు లైట్గా వేయించుకోవాలి. అదే కొంతమంది గట్టిగా ఇష్టపడే వాళ్ళు కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన రొయ్యలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిగిలిన రొయ్యలను కూడా ఆయిల్లో వేసి వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బయటికి వచ్చాక కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ కలర్ వచ్చాక రొయ్యలన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అల్లం వెల్లుల్ని మిక్సీ పెట్టి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ వేయకూడదు. ఈ విధంగా చేసుకోవాలి. రొయ్యలు వేపిన ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. నేను చెప్పే మెజర్మెంట్స్ అన్నీ 3 kgsకి కనుక 6 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత కరివేపాకును కొంచెం వేసి వేయించుకోవాలి. ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటే పికిల్ టేస్ట్ బాగుంటుంది. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా వేయించుకున్న రొయ్యలను తీసుకుని ఆ రొయ్యల్లో కారంని 2 కప్స్ వేసుకోవాలి. స్పైసీగా ఉన్న కారం కనుక 2 కప్స్ వేసుకున్నాము. అదే కమ్మటి కారం అయితే 3 కప్స్ వరకు వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ని 1/2 కప్ వేసుకోవాలి. మనం ముందుగా వేయించుకుని మిక్సీ పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. అలాగే ముందుగా వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను అలాగే కరివేపాకును వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా తరువాత రొయ్యలు మునిగే వరకు ఆయిల్ను హీట్ చేసి వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల రొయ్యల పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఇలా వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే లెమన్ జ్యూస్ని ఒక 2 hours ఎండలో ఎండబెట్టి వేసుకోవాలి. వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రొయ్యల పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని ఒక 2 days తర్వాత టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది. ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే 2-3 months వరకు నిల్వ ఉంటుంది. సో ఈ రొయ్యల పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ. మీరు ఈ రొయ్యల పచ్చడిని చేసుకుని ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you for watching my video. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget of miss any of my videos. I will come with the new video very soon. Bye bye.